బీసీ బిడ్డల కోసం, బీసీ హక్కుల కోసం ఇవాళ రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీక్ష చేయబడుతున్నాడు. చాలా సంతోషం. ఆ దీక్షకు తెలంగాణ నుంచి శ్రీనివాస్ యాదవ్ అనే ఒక వ్యక్తి వచ్చి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్వా లేకపోతే ఆ మాట నేను అనలేను కానీ పాగల్ కళ్యాణ్వా అనుకుంటూ మాట్లాడాడు. అన్న శ్రీనన్న, నా పేరు సంపత్ నాయక్ అంటారు, నేను ఉస్మానియా బిడ్డను, ఉద్యమాలకి వెళ్ళి వచ్చినవాడిని. నువ్వు అన్న మాటల కంటే నేను అనేక 100 రెట్లు అనొచ్చు, నా గత వీడియోలు చూడు. కానీ నా అధ్యక్షుడు ఆ సంస్కారాన్ని పక్కన పెట్టు, ప్రజాస్వామ్య పద్ధతిగా ఉండాలనుకుంటా నేర్పించాడు. మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇవాళ జనసేన పార్టీ బీసీలకు ఏం చెప్పిందో ఒకసారి చెప్తా వినండి అన్న. 2019లో జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు బీసీలను ఆదర్శంగా తీసుకొని ఫస్ట్ పితాని బాలకృష్ణ గారు ఒక బీసీ బిడ్డ 2019లో సీట్ ఇచ్చింది పితాని బాలకృష్ణ గారి కన్నా. దాని తర్వాత మొన్నటి ఎలక్షన్లలో మాకు 21 సీట్లు ఇస్తే వంశీకృష్ణ యాదవ్ అన్న, మీ సామాజిక వర్గమే, ఇప్పుడు ఎమ్మెల్యే అన్న ఆంధ్రప్రదేశ్లో, గుర్తుపెట్టుకోండి సీనన్న. దాని తర్వాత కొణతల రామకృష్ణ గారు, అదేవిధంగా బొమ్మిడి నాయకర్ గారు ఒక బీసీ బిడ్డ, మత్స్యకారుల బిడ్డ. మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో బెస్త బిడ్డలు అంటారు, చేపలు పట్టుకునే బిడ్డలు అంటారు. అదేవిధంగా వరప్రసాద్ గారు, అదేవిధంగా అరవ శ్రీధర్ గారు ఎస్సీ కమ్యూనిటీ, అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఉంటూ ప్రజల పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి మేము సేవ చేస్తామంటే ఒక దళిత బిడ్డడికి తీసుకొచ్చి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యే చేసిన గౌరవం ఎవరికైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి కన్నా, గిడ్డి సత్యనారాయణ గారి కన్నా, ఎస్సీ కమ్యూనిటీ. అదేవిధంగా ఎస్టీలకి వెళ్ళి కూడా నిమ్మకు జయకృష్ణ గారు, అదేవిధంగా బాలరాజు గారు, వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలన్నా. ఇక నామినేటెడ్ పోస్టులోకి వస్తే అనేక మందికి ఇక మేము చెప్పనవసరం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలని ఇచ్చిండు. ఇది అన్న బీసీలకు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు 217 అనే ఒక జీవో ఉన్నది. చేపలు పట్టుకునే ఆ బిడ్డల పైన మెడలపైన గొంతుకలు ఎక్కుంటే అప్పుడు నర్సాపూర్ మీటింగ్లో ఆ జీవోను మొత్తం చింపి బీసీ బిడ్డలకు హక్కుల కోసం అని చెప్పి ప్రభుత్వం వచ్చుడుతోనే ఆ జీవోను కూడా రద్దు చేసిన ఏకైక పార్టీ అది జనసేన పార్టీ. కూటమిలో ఉంటూ కూటమి యొక్క వాటిని గౌరవిస్తూ మత్స్యకారులకు అండగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఇక మీరు గిన్ని మాటలు మాట్లాడుతున్నారు. మా తెలంగాణ విషయానికి వద్దాం. మా తెలంగాణలో మొన్న మేము పోటీ చేస్తే ఇగో నా పక్కనున్నది ఒక బీసీ బిడ్డ, నా పక్కనున్నది బీసీ బిడ్డ ఖమ్మం నుంచి, ఎస్టీ వైరా నుంచి నేను, అదేవిధంగా కొత్తగూడెం నుంచి ఒక బీసీ బిడ్డ, దాని తర్వాత అశ్వరావుపేట నుంచి ఒక బీసీ బిడ్డ. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా ఒక బీసీ బిడ్డే, శ్రీనివాస్ యాదవ్. పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఇంత పని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిపైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు అంటావా? తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది కనీసం హోస్ట్లో ఉండి మాట్లాడు. బీసీల పక్షాన కొట్లాడుతున్నది జనసేన పార్టీ, దళితుల పక్షాన కొట్లాడుతున్నది జనసేన పార్టీ, గిరిజనుల పక్షాన కొట్లాడుతున్నది కూడా జనసేన పార్టీ. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా నోరు జాగ్రత్త పెట్టుకో, లేకపోతే భవిష్యత్తులో నీ ఈపు సింతపండు అవుతుంది. ఇది తెలంగాణ అసలు మాట్లాడుతున్న శ్రీనివాస్, ఖబర్దార్.